నెక్ ఎడ్జ్ ఫినిషింగ్ నమూనాలను తయారు చేయు అనే ఈ సెషన్కు సాదర స్వాగతం. ఈ సెషన్ ముగింపులో మీరు చేయగలిగేవి: బైండింగ్ పైపింగ్ను ఉపయోగించి నెక్ లైన్ను పూర్తి చేయుట, అవసరమైన పరికరాలు మరియు సాధనాలు, లాక్ స్టిచ్ సూయింగ్ మెషిన్ 1, ఐరన్ బాక్స్ 1, హ్యాండ్ నీడిల్ 1, సిజర్స్ 1, డ్రెస్ మేకర్ పిన్ 1 బాక్స్, లాంగ్ క్లాత్ లేదా పాప్లిన్ 1 మీటర్, సూయింగ్ థ్రెడ్ 1. నెక్ లైన్ మరియు దాని ప్రాముఖ్యత. నెక్ లైన్ డిజైన్కు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఎందుకంటే ఇది గార్మెంట్ స్టైల్ నందు ప్రభావితం చేస్తుంది మరియు ఇది గార్మెంట్ ధరించిన వ్యక్తికి సరిపోవాలి. నెక్ లైన్లు ప్రత్యేక యాక్యురసీతో పూర్తి చేయాలి ఎందుకంటే ఇవి దృష్టిని సులభంగా ఆకర్షిస్తాయి కాబట్టి. అన్ని నెక్ డిజైన్లు ప్రధానంగా 3 ఆకారాలు అయిన రౌండ్, స్క్వేర్ మరియు వి షేపులుగా గుర్తించబడినవి. నెక్ లైన్ డిజైన్ చేసేటప్పుడు డ్రెస్ యొక్క పర్పస్ ముఖ్యమైనది. క్యాజువల్ వేర్ మరియు యూనిఫామ్లకు ప్రత్యేకంగా డెకరేటివ్ ఫీచర్స్ లేకుండా చూసుకోవలెను. నెక్ లైన్ ఆకారాన్ని ఎంచుకునేటప్పుడు ధరించే వ్యక్తి యొక్క వ్యక్తిగత ఫీచర్స్ని పరిగణనలోకి తీసుకోవాలి. కొన్ని అనువుగా ఉండే కాంబినేషన్లు క్రింద ఇవ్వబడినవి. రౌండ్ ఫేస్ కోసం పాయింటెడ్ కాలర్ లేదా వీ-నెక్ సరిపోతుంది. విశాలమైన ఫేస్ మరియు షార్ట్ నెక్ కోసం పొడవాటి పాయింటెడ్ కాలర్ లేదా వెడల్పైన నెక్ షేప్స్. లాంగ్ షోల్డర్ ఫేస్ కోసం షార్ట్ కాలర్ పాయింట్స్ మరియు నెక్కుకు దగ్గరగా లేదా పాయింట్స్ మధ్య బ్రాడ్ స్పేసింగ్ ఉండాలి. గుర్తుంచుకోవలసినవి: నెక్లైన్ నాచుల అంచు లేదా మూలల్లో బల్జ్ లేకుండా ఉండేందుకు లోపల కర్వ్లో కుట్టు వేయాలి. రైట్ సైడ్ ఫేసింగ్ టాప్ నందు నెక్లైన్ ఎడ్జ్ మీద బల్జ్ని తొలగించడానికి నెక్లైన్కు దగ్గరగా రైట్ సైడ్ మీద తప్పనిసరిగా స్టిచ్చింగ్ చేయాలి మరియు షోల్డర్ సీమ్ అలవెన్స్ ఓపెన్గా ప్రెస్ చేయాలి. నేరో ఫేసింగ్ను ఉపయోగించినట్లయితే అది బాడీస్ ఫ్యాబ్రిక్తో హెమ్ చేయాలి. స్క్వేర్ మరియు వి షేప్డ్ నెక్లైన్స్ మీద కార్నర్స్ మరియు పాయింట్ల వద్ద క్లిప్పింగ్స్ చేయవలెను. దీనివలన బల్జింగ్ను తొలగించవచ్చు మరియు డ్రెస్ని ఫ్లాట్గా ఉంచవచ్చు. నెక్లైన్ యొక్క రా ఎడ్జ్లను పూర్తి చేయుట. గార్మెంట్ నందు రా ఎడ్జెస్ను పూర్తి చేయటానికి 3 రకముల పద్ధతులు గలవు. అవి ఆన్ బాటమ్, ఆర్మ్ హోల్, నెక్లైన్ మొదలైనవి. గార్మెంట్స్ యొక్క రాంగ్ సైడ్ మీద రా ఎడ్జ్ని తిప్పి పక్కలనందు హెమ్మింగ్ చేయండి. ఎడ్జ్ ఫినిషింగ్లో మరో 2 పద్ధతులైనవి: ఫేసింగ్ ఎడ్జ్ను ఎన్క్లోజ్ చేయండి. ఫేసింగ్ మరియు ఎన్క్లోజింగ్ యొక్క ఎడ్జెస్కు ఉపయోగించే మెటీరియల్ను స్టైడ్ గెయిన్ మీద గాని లేక బయాస్ మీద గాని కట్ చేయాలి. అది ఇన్ ర్యాప్ మరియు వాఫ్ట్కు డయాగ్నల్గా 45 డిగ్రీల కోణం వద్ద ఉండాలి. పైపింగ్ లేదా కార్డింగ్. డెకరేటివ్ ఎడ్జెస్ ఫినిషింగ్ కొరకు చేసే ఒక పద్ధతినే పైపింగ్ అంటారు. దీనిని బయాస్ మెటీరియల్ నుండి కట్ చేయబడుతుంది. కార్డింగ్, దీన్ని కూడా పైపింగ్ అనే అంటారు. ఇవి భిన్నమైన రంగుల్లో ఫ్యాబ్రిక్ మరియు ఫినిష్డ్ రూపంలో దొరుకుతాయి. అత్యంత ఎక్కువగా దొరికేవి కాటన్తో చేసిన పైపింగ్ మరియు ప్యాకేజ్ రూపంలో బయాస్ బైండింగ్ వలె వస్తాయి. ఇతర కామన్ స్టైళ్లను సిల్క్, సాటిన్, లెదర్ మరియు స్వీడ్లో తయారు చేస్తారు. ఇది సెల్ఫ్ ఫ్యాబ్రిక్. అలంకరించే వస్తువు వలె అదే ఫ్యాబ్రిక్ లేక కాంట్రాస్టింగ్ ఫ్యాబ్రిక్ లేదా లెదర్తో చేయవచ్చును. ఎడ్జ్ మీద ఫ్లాట్ వెల్ట్ ఏర్పరచుటకు ఫ్యాబ్రిక్ యొక్క 2 పొరల మధ్య పైపును పెట్టవలెను. వెల్ట్ను బలంగా మరియు కాన్స్పీషియస్ చేయటానికి పైపులో కార్డ్ని ఉంచి కూడా తయారు చేస్తారు.
ఎక్స్ట్రా స్ట్రెచ్ మరియు ఫ్లెక్సిబిలిటీ కొరకు ఫ్యాబ్రిక్ స్ట్రిప్ను ఉపయోగించి కార్డ్ను నిర్మించి బయాస్ మీద కట్ చేస్తారు. పైపింగ్ లేదా కార్డింగ్. పైపింగ్ను తయారు చేయు పద్ధతి. నెక్లైన్ షేప్ను కొలిచి మరియు పైపింగ్ లేక కార్డింగ్ పీస్ యొక్క పొడవు 3 సెంటీమీటర్స్ నుండి 4 సెంటీమీటర్స్ వరకు కట్ చేయండి. నెక్లైన్ మెజర్మెంట్స్ కంటే 3 సెంటీమీటర్స్ వెడల్పుగా తీసుకోండి. ప్లాకెట్ లేదా జిప్పర్ను తెరిచి సీమ్ లైన్ వెడల్పు ఉన్న కార్డ్తో వస్త్రానికి కుడివైపున కార్డ్ను పిన్ చేయండి మరియు సీమ్ లైన్ లోపల ఉన్న కార్డింగ్ స్ట్రెచ్ లైన్ చివర్లో అదనపు కార్డ్ను వదిలివేయండి. చివర్లో ఓపెన్ ఫ్యాబ్రిక్కు కార్డ్ కలపడం ద్వారా తగినట్లుగా కుట్లు రిలీజ్ చేయండి. ఆపై కార్డ్ను ప్లాకెట్ అంచులతో సమానంగా కత్తిరించండి. ఫ్యాబ్రిక్ చివర్లను 6 సెంటీమీటర్స్ వరకు ట్రిమ్ చేయండి. ట్యాకింగ్ను తొలగించండి. గార్మెంట్కు కార్డింగ్ ట్యాక్ చేయటానికి పిన్లను తొలగించండి. జిప్పర్ ఫుట్ను ఉపయోగించి సూది వైపుకు సరిచేయండి. గార్మెంట్కు కార్డింగ్ను కుట్టండి. కార్డ్ మరియు ఎన్క్లోజర్ కార్డుల మధ్య కుట్టు వేయండి. ట్యాకింగ్ను తొలగించండి. ఫేసింగ్ను రైట్ సైడ్కు కలిపి పిన్ చేసి గార్మెంట్కు ట్యాక్ చేయటం వలన ర్యాప్ చివర్లు జిప్పర్ సరిగ్గా చుట్టుపక్కల నుండి గార్మెంట్ లోపలికి పోతాయి. గార్మెంట్కు రాంగ్ సైడ్తో గార్మెంట్ ఫేసింగ్ వెంబడి కుట్టండి. సీమ్ను ఫ్లాట్గా ప్రెస్ చేయండి. క్రాస్ సీమ్స్ మరియు కార్నర్స్ వద్ద సీమ్ ఎలవెన్స్ను డయాగ్నల్గా ట్రిమ్ చేయండి. సీమ్ను ప్రెస్ చేసి ఓపెన్ చేసి మరియు ఫేసింగ్ను ప్రెస్ చేసి గార్మెంట్ నుండి సీమ్ ఎలవెన్స్కు దగ్గరగా ఉంచండి. నెక్ సీమ్ లైన్ పక్కన కుట్ల కింద గార్మెంట్కి దగ్గరగా ఫేసింగ్ మరియు సీమ్ ఎలవెన్స్ని పొడిగించి అన్ని సీమ్ ఎలవెన్స్ల ద్వారా ఫేసింగ్ను రైట్ సైడ్ నుండి జిప్పర్ ఫుట్ను ఉపయోగించి కుట్టండి. ఫేసింగ్ లోపలికి తిప్పి ప్రెస్ చేయండి. గార్మెంట్కు షోల్డర్ వద్ద ఫేసింగ్ను ట్యాక్ చేయాలి. ఫ్యాబ్రిక్ని ట్యాక్ చేసి జిప్పర్ టేప్స్కు ఎదురుగా ఉండే ఫాసనర్ను అటాచ్ చేయండి. బైండింగ్. రా ఎడ్జ్లను పూర్తి చేయటానికి మరియు నిటారుగా ఉంచటానికి లేదా గార్మెంట్ అలంకారానికి ట్రిమ్ చేయడానికి బైండింగ్ను ఉపయోగిస్తారు. రివర్సిబుల్ గార్మెంట్స్కి కూడా ఇది చక్కగా ఫినిషింగ్ ఉంటుంది. ఇది ఫినిష్ నెక్లైన్స్, ఆర్మ్ హోల్స్, స్లీవ్ ఎడ్జెస్, ఫ్రంట్ క్లోజర్స్, కాలర్స్, కఫ్స్ మరియు సీమ్స్లను పూర్తి చేయటానికి ఉపయోగిస్తారు. రెడీమేడ్ బయాస్ బైండింగ్ పీసెస్ను కూడా ఉపయోగించవచ్చు. బయాస్ బైండింగ్ను 2 విధాలుగా ఉపయోగించవచ్చు. పూర్తి వెడల్పుతో పాటు 2 సిమ్ముల ఎలవెన్సెస్ రెట్టింపు చేయడానికి సింగిల్ బైండింగ్ను కత్తిరించండి. బైండింగ్ లోపల మరియు బయట కర్వ్స్ వద్ద ఫేసింగ్కు వ్యతిరేక పద్ధతిలో నిర్వహించబడతాయి. ఇన్వర్డ్ కర్వ్స్ మరియు అవుట్వర్డ్ కర్వ్స్లపై బయాస్ను సాగదీసి ఈజీగా ఉండేలా చేయండి. డబుల్ బైండింగ్ లేదా ఫ్రెంచ్ బైండింగ్ షేర్ ఫ్యాబ్రిక్లపై ఉపయోగించబడతాయి. ఇక్కడ వెడల్పు అవసరమైన వెడల్పు కంటే 4 నుండి 6 రెట్లుగా ఉంటాయి. బైండింగ్ పీసును మొదట మడిచి మరియు గార్మెంట్కు కుట్టవలెను. ఈ విధంగా చేయటం ద్వారా కార్డెడ్కి ఒక మంచి ఎఫెక్ట్ వస్తుంది. రీక్యాప్. ఈ సెషన్లో మీరు నేర్చుకున్నవి: బైండింగ్, పైపింగ్ను ఉపయోగించి నెక్లైన్ను ఎలా పూర్తి చేయాలి. ఈ సెషన్లో మీరు అన్ని కాన్సెప్ట్లు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. కొత్త కాన్సెప్ట్తో తదుపరి సెషన్లో కలుస్తాము. ధన్యవాదాలు.